హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, సో మీరు ఏదైనా ఒక డిగ్రీ చేసి ఇంట్లో ఉన్నారు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎంప్లాయబిలిటీ, మీకు ఎలాంటి జాబ్ లేదు అండ్ మీరు ఫైనాన్షియల్గా ఎలాంటి కోర్స్కి అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని గవర్నమెంట్ ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, దీనికి మీరు ఎలా ఎన్రోల్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. సో ఐఎమ్ వీణా పుప్పాల, CEO ఆఫ్ మల్టీ ఆర్ట్ జిస్ట్ అండ్ మైండ్ కోచ్. సో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దీన్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే DDU-GKY అంటే దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఈ పర్టికులర్ స్కీమ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఎస్పెషల్లీ ఈ థింగ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎవరైతే లైక్ పవర్టీ కానీ, ఇఫ్ దే డోంట్ హ్యావ్ మనీ, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఒక కోర్స్ అటెండ్ అవ్వాలని, వాళ్ళు ఒక డిగ్రీ చేశారు, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో డిగ్రీ చేశారు, ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సపోర్టివ్గా లేదు ఏదైనా కోర్స్ చేయడానికి, జాబ్ తెచ్చుకోవడానికి, వాళ్ళకి ఎలా జాబ్ తెచ్చుకోవాలో తెలియదు. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఈ స్కీమ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇదేంటంటే లైక్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు EGMM సహకారంతో ఈ DDU-GKY స్కీమ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి EGMM వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ హెల్ప్ తీసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఇన్ దట్ వన్ ఆఫ్ ద ట్రైనింగ్ పార్ట్నర్ SED means Society for Economic Development. It is a non-profitable organization. సో వీళ్ళు ఇప్పటి వరకు మల్టిపుల్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ ద నేమ్స్, PMKVY, MEPMA, నయమంజిల్, DGET, NABARD. సో NABARD అనేది ఏంటంటే వీళ్ళు ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ NABARD అనే స్కీమ్తో చాలామంది రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్కి ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. సో అదే కాకుండా వీళ్ళు జావా, టాలీ, PCB డిజైన్, ఎయిర్ కండిషన్ రిపేర్ అండ్ ఆల్సో వెహికల్ రిపేర్, హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు ఇప్పటి వరకు 3,800 మెంబర్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే ఆల్మోస్ట్ 2,700 మెంబర్స్ ప్లేస్మెంట్ తెచ్చుకున్నారు. సో నాట్ ఓన్లీ ప్లేస్మెంట్, నాట్ ఓన్లీ ట్రైనింగ్, దీస్ పీపుల్ ఆల్సో ప్రొవైడింగ్ అ వెరీ వాల్యుబుల్ సర్టిఫికేట్ విచ్ ఈస్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ సర్టిఫికేట్. సో ఈ సెట్లో ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటారో వాళ్ళందరికీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ సర్టిఫికేట్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు షో బంచ్ ఆఫ్ ద లైక్ స్టోరీస్ ఆఫ్ దెమ్. సో దీస్ ఆర్ లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద SED. సో దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ SED. సో హెల్త్ కేర్ వర్కర్స్, నేను ఇందాక చెప్పినట్టు ఈ కోవిడ్ ఎఫెక్ట్లో కూడా చాలా మంది ఫస్ట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఈ సెట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో యా, లెట్స్ గో ఇన్ టు లిటిల్ డీపర్. సో రైట్ నౌ దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన స్కీమ్ కింద దే ఆర్ ప్రొవైడ్ 2 courses విచ్ విల్ బి ఎ 4 months కోర్స్. సో వీళ్ళు ఈ స్కిల్ ట్రైనింగ్ అనేది 4 months మీకు ఉంటుంది, విచ్ విల్ బి రిలేటెడ్ టు ద ప్లేస్మెంట్స్ యాజ్ వెల్. వీళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు వీళ్ళు రైట్ నౌ ఈ స్కీమ్ కింద 2 type ఆఫ్ స్కిల్స్ని ట్రైనింగ్ ఇస్తున్నారు. వన్ ఈజ్ సోషల్ మీడియా మేనేజర్, సెకండ్ వన్ ఈజ్ PCB డిజైన్. సో ఫస్ట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు ఎలాబరేట్ లిటిల్ బిట్ సోషల్ మీడియా మేనేజర్. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు డిజిటల్. సో ఇది వరకు పాంప్లెట్స్ తో స్ప్రెడ్ అయ్యేది, లేకపోతే త్రూ మైక్స్ యూజ్ చేసి స్ప్రెడ్ చేసేవాళ్ళు. రైట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ ఎనీ కోర్స్ విచ్ ఈస్ ఎనీ కోర్స్ ఆర్ ఎనీ ప్రోడక్ట్, ఇట్ మే బి అ ఫిజికల్, ఇట్ మే బి అ డిజిటల్, ఎలాంటి ప్రోడక్ట్ అయినా కూడా రైట్ నౌ ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా యాజ్ ఎ ప్లాట్ఫామ్. సో ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు లెర్న్ దిస్ కోర్స్. సోషల్ మీడియా మేనేజింగ్ అనేది చాలా బెస్ట్ కోర్సు. దట్ టు విత్ ఇన్ అ 4 months they are providing you training and also they are providing you placements. So don't think too much. If you feel that this is a worth enough course for you,
then you can blindly enroll for this course. So ee course ki enroll avvadaniki em criteria undali, what do you need to get to enroll for this course anedi kuda nenu meeku ee video lone explain chestanu. So second course will provide chestundi entante PCB design engineering, which is a very very useful course. So if you are into physics, if you are into like electronics, if you are into electrical, you may be into any diploma or any graduation, I can say this course will help you a lot. Endukante right now మన mobiles లో అయ్యుండొచ్చు, మన TVs లో అయ్యుండొచ్చు, everywhere we are using a PCB design. సో ఒక సర్క్యూట్ మనకు వర్క్ అవ్వాలి అంటే డెఫినెట్ గా మనం PCB డిజైన్ మీదే వాళ్ళు ఫామ్ చేయాలి. సో ఈ PCB డిజైన్ కి n నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, ఈవెన్ ఇన్ ద డిజిటల్, ఈవెన్ ఇన్ ద లైవ్ గా మీరు ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్ గా వాటికి ఎన్రోల్ అవ్వచ్చు ఆ జాబ్ రోల్స్ కి. సో ఇక్కడ ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ట్రైనింగ్ ని డెడికేటెడ్ గా ఫినిష్ చేస్తే వీళ్ళే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సోషల్ మీడియా మేనేజర్ రైట్ నౌ ఇట్ ఈస్ అ బూమింగ్ థింగ్. PCB డిజైన్ ఎవ్రీథింగ్ ఇంటూ కమింగ్ ఇంటూ ఎలక్ట్రానిక్ మోడ్. సో ఎవ్రీ ఎలక్ట్రానిక్ పీస్ నీడ్ PCB. సో ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ PCB డిజైన్ అనేది మీరు నేర్చుకుంటే కోర్ వైపు లైక్ ఫిజిక్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న, ఎలక్ట్రానిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు డెఫినెట్ గా వాటికి ఎన్రోల్ అవ్వచ్చు. సో అసలు దీనికి క్రైటీరియా ఏంటి, వాట్ ఈస్ ద క్రైటీరియా యూ నీడ్ టు మీట్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఫర్ దిస్ కోర్స్ అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ PCB డిప్లొమా, so for PCB course, if you want to enroll for that, you need to have a diploma or if you need to have a graduation with electronic stream. So for this age limit is 20 to 30 years. Especially మీరు PCB డిజైన్ స్కిల్ ప్రోగ్రామ్ కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీరు డిప్లొమా అయినా చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలి, విచ్ నీడ్ టు బి ఇన్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్. సో ద ఏజ్ లిమిట్ ఈస్ 20 to 30 years. ఓకే. సో ద సెకండ్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎ సోషల్ మీడియా మేనేజర్, మీ సోషల్ మీడియా మేనేజర్గా వెళ్ళాలనుకుంటే యూ కెన్ బియాండ్ టు ఎనీ స్ట్రీమ్ ఆఫ్ ద డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ ఏజ్ లిమిట్ ఆఫ్ 21 to 30 years. దిస్ ఈస్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ. మీరు ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలంటే ఇది మీకు ఎలిజిబిలిటీ. సో క్యాండిడేట్ నీడ్ టు బీ ఫ్రమ్ తెలంగాణ రూరల్ ఏరియాస్, నో తెలంగాణ అర్బన్ ఏరియా పీపుల్. క్యాండిడేట్ నీడ్ టు బీ అ తెలంగాణ రూరల్ ఏరియా పీపుల్. So this scheme is especially for the rural development, as I told you before, Ministry of Rural Development program ఇది. So definitely గా మీరు rural area people అయ్యే ఉండాలి. Okay, so this is the eligibility, most important thing to enroll. So this is all about social media manager and PCB design. ఈ 2 courses గురించి నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. So the big disclaimer what I am going to tell right now. సో ఇఫ్ యూ ఆర్ ఇంటూ తెలంగాణ స్టేట్, మీరు ఏ డిస్టిక్ అయినా ఉండొచ్చు, రూరల్ ఏరియా పీపుల్ అయి ఉండాలి డెఫినెట్గా. సో మీరు ఈ పర్టికులర్ కోర్స్కి అటెండ్ అవ్వాలంటే యూ నీడ్ టు కమ్ అప్ విత్ ద థింగ్స్ లైక్ మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ విత్ 5 photographs తీసుకొని రావాలి. అండ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ద సోషల్ మీడియా మేనేజర్ ఈజ్ లైక్ 21 to 30. PCB డిజైన్ కోర్స్కి మీరు ఎన్రోల్ అవ్వాలంటే మీ ఏజ్ లిమిట్ 20 నుంచి 30 years ఉండాలి. ఐ రిపీట్, మీరు PCB కోర్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ 20 to 30 years. సో ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ సెట్. వీళ్ళు ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్తో పాటు, సర్టిఫికేషన్తో పాటు, ప్లేస్మెంట్తో పాటు వీళ్ళు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్. And the big disclaimer is you people need to be in Telangana state, which need to be in a rural area. ఏ డిస్ట్రిక్ట్ అయినా ఉండొచ్చు, రూరల్ ఏరియాలోనే ఉండాలి. సో బిఫోర్ గోయింగ్ టు వైండ్ అప్ ద వీడియో, మీరు ఏమేమి తీసుకొని రావాలి ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ అ క్లియర్ ఐడియా, దెన్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద లింక్ ఆఫ్ ద సెట్. నేను ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను, సెట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను, యూ కెన్ సీ ఓవర్ దేర్. అండ్ ఆల్సో మీరు డైరెక్ట్గా వాకింగ్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఏరియా ఈజ్ లొకేషన్ ఇన్ హైదరాబాద్, విచ్ ఈస్ ఇన్ SR నగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్, అమీర్పేట్. సో మీకు ఇంకా క్లియర్గా తెలియడానికి నేను అడ్రస్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ నేను డిస్క్రిప్షన్లో కూడా డిస్ప్లే చేస్తున్నాను.